సమాజానికి మేము అంత సేవ చేయకపోతే పిచ్చోలు మీద తిరుగుతారు మీరు అంత అని చెప్పి మన నాయ బ్రాహ్మణ సోదరుడు నిజమని మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్. సమాజానికి అన్ని రకాల సేవలు అందించే వాళ్ళు మనమే తీసుకున్నాం. మరి ఇప్పుడే మా సోదరుడు చెప్పాడు, మేము కనుక ఉక్కి ఇస్త్రీ చేయకపోతే మీరు ఏ విధంగా మీ బట్టలు మీరు ఏ విధంగా ఉంటారో అని చెప్పి మన రజక సోదరుడు చెప్తున్నారు. అంటే ప్రతి వాళ్ళకు మన అండ. మరి మేమైతే విశ్వబ్రాహ్మణం, మేము ఇక మన తెలంగాణ రానికి సిద్ధాంతకర్త జయశంకర్ మా విశ్వబ్రాహ్మణుడు. దానికి కేసీఆర్ నిరాదరణ చేస్తుంటే ఆయన ప్రాబ్లం కావాలని చెప్పి నేను ముందే తల్లి పెట్టుకొని చనిపోతా ఈ ఉద్యమాన్ని ఓపిక వస్తాను శ్రీకాంత్ మా జాతీయ అర్థమే. ఈ విధంగా సమాజాన్ని నిర్మాణం చేసేది మనం సార్. అడుగడుగున సమాజంలో అన్ని జాతర వారికి అండగా నిలబడేది మనం. కానీ అన్యాయం జరుగుతున్న మన వాస్తవం. ఇదంతా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ మహాసభలను చేస్తున్నాం సార్. మీ సలహాలో మేము కలుస్తాం, మళ్ళీ మీ సలహాలు తీసుకుంటాం సార్. ఇప్పుడు ఒక ఇద్దరే మాట్లాడతారు, ఒక తమ్ముడు మాట్లాడిన తర్వాత లక్ష్మణరావుతో మన ముఖ్య శ్రీనివాసుతో మాట్లాడిస్తాం. ఇప్పుడు ఎడిగే శ్రీనివాస్ గారు బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి బీసీల ఆశాజ్యోతి డాక్టర్ శ్రీనన్న గారికి, సభాధ్యక్షుడు నరేష్ గారికి, దుర్గన్న గారికి, ఏఎన్ మల్లన్న గారికి, పల్లె లక్ష్మణ గారికి, యువజన సంఘం అధ్యక్షుడు శ్యామ్ గారికి, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ఓబీసీ మహాసభ 4వది. మేము నాగపూర్లో జరిగినప్పుడు ఓలే కానీ ముంబైలో జరిగినప్పుడు ఇన్విటేషన్ వచ్చింది. ఢిల్లీలో అయితే రాష్ట్రం నుంచి దాదాపుగా శ్రీనన్న గారి ఆధ్వర్యంలో దాదాపుగా 2000 మంది ఢిల్లీకి పోవడం జరిగింది. అక్కడ కూడా విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో శ్రీనన్న గారి ఆధ్వర్యంలో అది అధ్యక్షుడిగా శ్రీనన్న చేస్తుంది కాబట్టి నేను అందరం కంకణబద్ధులై తెలంగాణ జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఊపిరి పోసి దేశవ్యాప్తంగా దేశమంతా తెలంగాణ వైపు చూసే విధంగా శ్రీనన్న గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ పెద్ద ఎత్తున అందరూ తల్లి వచ్చి భారీ ఎత్తున సెంట్రల్లో జరుగుతున్న సమస్యలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు, మాజీ ఎంపీలు, మంత్రులు అందరూ వస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీలకు ప్రతి ఒక్కరికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి కేంద్ర ప్రభుత్వంలో మనం సాధించుకోవాల్సిన సమస్యలపైన విజయాలంగానే రేపు పొద్దున అందరం భారీ ఎత్తున ఒక్కొక్కరు తన వంతుగా తాను కృషి చేసి ప్రతి బాధ్యత తీసుకొని పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి బీసీ యువజన సంఘం తరఫున మా వంతుగా మేము కృషి చేసి ఈ విజయవంతానికి తోడ్పాటు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. అన్న ఇవాళ మనకు ఎలక్షన్లో గెలిచి మనందరిని చూడడానికి మరి మనందరినీ కలవడానికి వచ్చిన అన్న పల్లె లక్ష్మణరావు అన్న గారు, మేము కూడా మా విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతులు కట్టేటప్పుడు అందరికీ వెళ్ళడం జరిగింది. కొంతమంది తెలంగాణ సంఘాలు, కొంతమంది మీ హాస్టల్ పద్ధతులు ఎట్లుంటాయన్నా, ఏ విధంగా మీరు మన గౌడ సోదరులకు ఈ విధంగా ఏర్పాటు చేస్తారని మేము ఆ రోజు సలహా తీసుకున్నాం. దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం. అన్న మంచి వ్యక్తి. మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ అభివృద్ధి చెందాలని చెప్పి హాస్టల్ ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అందరికీ ఆదర్శంగా వ్యక్తి అన్న పల్లె లక్ష్మణరావు గారు. నేను తక్కువ పరిచయం ఉన్నా కానీ అన్న గురించి చాలా తెలుస్తున్నాను. మరి అలాంటి వ్యక్తి నిజంగా మళ్ళీ మొన్న కూడా ఎక్కువ భారీ మెజార్టీకి గెలిపినందుకు మనందరి తరఫున కూడా సన్మానం చేయడం జరిగింది. అన్న మీరు మీ యొక్క మీటింగ్ కూడా చెప్పి, ఎందుకంటే ఇప్పుడు అదే మానయ్య గారు చెప్పినట్టు మరి ఎన్నో రోజుల నుంచి మరి కొండలక్ష్మి బాబుజీ గారితో మరి అదేవిధంగా ఎందరో మంది మేధావులతో పనిచేస్తారు కాబట్టి మీరు ఒక మీటింగ్ కూడా పెట్టి గౌడ కులస్తులు ఎక్కువ మందిని ఈ మీటింగ్ వచ్చేలా ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా. మరి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సి కోరుతున్నామన్నా. ప్రదర్శనలు 180 ఏళ్ల నుంచి నైజాం పరిపాలన నుంచి అతను అర్థం లేకుండా
నా సేవ చేస్తుంది, చేప మంది సేవ. అయితే మా వాళ్ళు చేపలు ఒకడు 10 50 25 చాలా మోసం జరుగుతుంది. కొల్లబెట్టి కాకుండా పరకలు చేయడం పడతాం. పరకు 2 గంటల నుండి 5 గంటల కట్టుకునే చట్టాలు వేయాలంటే అది ఏడ్చుకుంటూ అయితే మిత్రులు మన మిత్రులు తీసుకొని చూడకండి పైసలు తీసుకున్న పక్కన ఇచ్చిందంట నేను చైర్మన్ ఒకటి నేను చెప్పాను. మేము మా వాళ్ళ కలిసి మాట్లాడతారు, ఇబ్బంది అయిపోయింది. చూడాలని చేసాం. మేము డిపార్ట్మెంట్ చెప్పాం, మీరు జబర్దస్తిగా గవర్నమెంట్ కలెక్షన్ చేయించిన డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ ద్వారానే అమ్మాలి. అది 5 రూపాయలు ఒకరి అమ్మాలి. ఆ నేను మాత్రం మీకు సహకరిస్తామనే మాట అప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత మా కులం వాళ్ళు మా కన్యాయం చేస్తారు. వాళ్ళు చెప్పిన మా ఇష్టమైన ఉండాలి అని మమ్మల్ని కులం నుంచి బైకాట్ చేస్తామంటే అయ్యా బైకాట్ అయిన తర్వాత అది ఇలాంటి కూడా నేను అందరూ కూర్చోబెట్టి చెప్పిన వాళ్ళని ఇంటికి పోయినా అలా కోడళ్ళ పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నా ఇంటికి కొట్టుకుంటారు. వీళ్ళు ఎక్కడి నుంచే మమ్మల్ని 3 నెలలు సముద్రం మంచి ఏమే చేయాలి కోరుకుంటున్నారు. మా కర్మ ఇల్లు ఈ పెట్టి చేస్తున్నారు, బాధపడుతున్నా వాళ్ళు 150 చేస్తున్నారు. చాలా పెరిగిన అమ్మవచ్చు. కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా కొరమేను ప్రభుత్వం ద్వారా జబర్దస్త్గా చూసుకొని అమ్మని నేను చేస్తున్నాను ఇది ఏదామని అయితే వాళ్ళకి విమర్శించే వాళ్ళు ఉంటారు. అప్పుడు 7 తారీఖు చెప్పినట్టు మామూలు సమూహంగా తప్పేది ఏదో విమర్శిస్తారు, ఏదో ఉంది పేరు వస్తారు. వాళ్ళు ప్రతి అప్పుడు దాన్ని విమర్శిస్తున్నారు, ప్రతి అప్పుడు. కానీ ఎవరు కూడా మా పీసీ సంఘ వాళ్ళు మా పీసీ వాళ్ళు 150 ఏళ్ళకి పెట్టినప్పుడు పుణ్యానికి పెట్టినప్పుడు మాట్లాడదు కబర్దారనే వాళ్ళు ఎవరు పీసీ అన్నారు లేదు. కబర్దారనే వాళ్ళు ఆ జనానికి వాళ్ళంతా బాబు. కానీ ఎవరు కూడా మనవాళ్ళు పుణ్యానికి 150 ఏళ్ళకి పెట్టినప్పుడు ఈ కబర్దారనే వాళ్ళు ఒక్కరు కూడా పీసీ అనడం లేదు. నేను ఒక్కటే మీటింగ్ పెట్టి చెప్పాను. తర్వాత ఓమ తీసుకుపోయి ఓమ అక్షయ్ ఉండేది 66 రోగాలకు వచ్చింది. ఇది మీకు తెలుసా? అది మీకు చెప్పి అప్పటి నుంచి వాళ్ళు నోటుపోతారు. అయినా ఇప్పుడు చేస్తున్నాం. మొన్న బాధ అనిపించింది. మా సాపులో పంచాయతీ పోయింది, ఇదే పంచాయతీ కాబట్టి మనవాళ్ళు నేను లక్ష్మీనాథ్తో మద్దతు చేస్తున్నాను. ఎవరైతే పచ్చిన వాళ్ళు ఉన్నారో మంతు అయిపోయిన తర్వాత నిజంగా 150 సంవత్సరాల నుంచి మరి నిజంగా నేను కూడా వేసుకున్నా చాలా మంచి పని చేస్తారు. ఒక మంచి ఆయుర్వేదం అలాంటిది మరి ఏ విధంగా అనుకోవడం తెలియదు కానీ చాలా మంచి పని చేస్తుంది. కొంతమంది వ్యతిరేకిస్తారని నాకు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్దలు మన ముఖ్య అతిథిగా వచ్చిన లక్ష్మీరావు గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులైన పెద్దలు చారి గారు, శ్రీనాథ గారు, దుర్గేష్ గారు, మల్లేశ్వర గారు, వాళ్ళ మీటింగ్ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. చాలా దినాలకు శ్రీనాథ గారు రెగ్యులర్గా వస్తుండే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటుండే ఇప్పుడు ఇవాళ మళ్ళీ పిలిచినందుకు ధన్యవాదాలు చెప్తాను. ఇది ఓబీసీ మహాసభ 17వ తారీఖు నాడు జరగబోతుంది. దానికి మా తెలంగాణ గౌడ సంఘం నుంచి కానీ గౌడ హాస్టల్ నుంచి కూడా కానీ నేను ఫుల్ మద్దతుతో మా డిస్టిక్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మా డిస్టిక్ 33 డిస్టిక్ల అధ్యక్షులు ఉన్నారు, ఆఫీస్ బేరర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ లెటర్ రాసి ఫోన్లో మాట్లాడి వాళ్ళందరికీ చెప్తాను రమ్మని. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు యాక్టివ్గా సీసీ కాన్సెప్ట్లో ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మా దగ్గర 500 మంది స్టూడెంట్లో కొంతమంది 100 మెంబర్స్ అన్న ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకు కూడా చెప్తాను నేను బాగా జయప్రదం చేయాలని. అదేవిధంగా ఇప్పుడే మల్లన్న గారు చెప్పినట్టు పత్తిని హరినాథ్ అని చాలా మంది చేస్తేనే మన సోదరుడే 150 ఏళ్ళ సంధిస్తున్నాడు. ఇప్పుడు అన్న మల్లేశ్వర గారు నాకు 30 ఏళ్ళ సంది పరిచయం. బాలగౌడ్ దగ్గర అప్పుడు బీసీ కాన్సెప్ట్ ఎన్నో మీటింగ్ తిరుపతిలో జరిగినప్పుడు
హైదరాబాద్ అయినప్పుడు కూడా అప్పుడు ఫార్మేషన్ చేసినప్పుడు అప్పుడు మేము చిన్నపిల్లలుగా అన్నగారితో తిరగడం జరిగింది. అన్ని కులాల వాళ్ళు మంచి ఐక్యంగా ఉండి అప్పుడు శివశంకర్ గారు మరి జగన్నాథరావు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండే బీసీ కాన్సెప్ట్ ఉండే ఢిల్లీ దాకా కూడా అప్పుడు ఇందిరాగాంధీతో కానీ రాజీవ్ గాంధీతో కానీ కూడా చాలా పార్టీలో కష్టపడి కొట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైనా కానీ మన బీసీలో పోరాడుతూనే హక్కులను సాధించుకోవాలి, కానీ ఆటోమేటిక్గా రాదు. మన స్ట్రెంత్ మనం తయారు చేసుకోవాలి, ఇండివిజువల్గా మనం తయారు చేసుకొని అన్ని కులాలు ముందు పోయి మనం రాబోయే చట్టసభల్లో మనము వస్తేనే మన కోరికలు మన ఎందుకంటే లోకల్ బాడీస్ దాకా మనం వస్తున్నాం, రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ చట్టసభలో రిజర్వేషన్ లేదు. ఆ రిజర్వేషన్ కంపల్సరీగా దాని గురించి మనం ఫైట్ చేయాలి మెయిన్గా. ఆ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. లేకుంటే ఇప్పుడు ఏమనుకోకుండా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, వాళ్ళు ముందుకు పోతున్నారు. మనకు వ్యతిరేకం ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ వ్యతిరేకం కాదు. మన కులం మన బీసీలు కూడా ముందుకు పోవాలని మనం ఆలోచనలు ఉంటాం. మన పిల్లలు కూడా మంచి చదివేయాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కులవంతులు రాను తక్కువ అయిపోతుంది, డిగ్రీ దిగిపోతుంది. అంటే ఎందుకంటే చాలా టెక్నాలజీ పెరిగిపోయి ఇంతకుముందు బట్టలు ఉక్కేది మిషన్స్ అయిపోయింది. అదేవిధంగా కళ్ళు ఇంతకుముందు తాగేది ఫార్మసీ వచ్చేసింది. ఆ విధంగా టెక్నాలజీ పెరుగుతుంటే కులవంతులు కూడా తక్కువైపోతుంది. మనం దాని గురించి మన పిల్లలు కానీ మనం కానీ ఎడ్యుకేషన్ టార్గెట్ పెట్టుకుని అది ముందుగా తీసుకుంటే టాప్ ఆఫీషియల్స్గా మన వాళ్ళు ముందుకు వస్తే ఆ తర్వాత రాజ్యాధికారం కూడా మనం డెఫినెట్గా మనం రాజకీయాలు కూడా రావాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇవ్వాలి దాన్ని మనం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనం చాలా ముందుకు తీసుకెళ్ళాలని మీకు అందరికీ చెప్తూ ఈ మహాసభ కూడా మా అంటూ సహకారం చేస్తూ మీకు అందరికీ సహకారం చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. లక్ష్మణరావు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్ని జిల్లాలకు నిషేధించి ఎక్కువ మందిని పిలిచి మరి మహాసభ దిగ్విజయం చేస్తానందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను చెప్పిన చట్టసభలో ఫస్ట్ రిజర్వేషన్ కావాలి. తదుపరి స్థానిక సంస్థల రిజర్వేషన్ మనకు 34% ఉండే 30 నుంచి 54% వరకు మనకు రావాలి. అదంతా ఒక స్టెప్ బై స్టెప్ కొట్లాడదాం. మరి బీసీలు కూడా మంత్రిత్వ శాఖ ఏర్పడాలి. మరి బీసీలకు అన్నింటిలో చట్టబద్ధత ఏర్పడాలని పోరాటం చేస్తున్నాం. అదంతా పూజా కప్పకుండా సీనన్న గారు మరి దుర్గమ్మ మేమంతా ఉన్నాం, లక్ష్మణ గారు ఉన్నారు, ఏది మల్లయ్య గారు ఉన్నారు. మీకు అంత న్యాయం జరిగేదా? మరి బీసీలకు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంత పెద్ద మాసంలో మరి మన హక్కులు సాధించుకున్నామని రాబోయే జనానికి రాబోయే తరాలకు తెలిసేలా చేస్తామన్నా మీరు ఈ విషయం అడిగినప్పుడు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు రాజేంద్ర అన్నారు జగన్నాథ ఉపాధ్యక్షుడు రాజేంద్ర నమస్కారం. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నరేంద్ర గారికి, వేదిక వచ్చిన శ్రీరామానికి, మా పదగారికి, నమస్కారం. గతంలో రఘునాథ స్టేడియంలో విద్యార్థి వాతావరణంగా చాలా ఎత్తున తీసుకున్నాం. అది రాష్ట్రంలో వచ్చి తీసుకొని ఈ బాధ్యతలు మనకు అన్న పిల్లలు రావడం మనకి ఇంత మంచి అవకాశము. ఎందుకంటే అన్న గత 20 సంవత్సరాలుగా అన్న దేశంలోకి అంకితమై మన పీసాల కోసం అంత త్యాగం చేసి ఉద్యమం నడుపుతున్నాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. అందరికంటే ముందు మానయ్య గారు వచ్చారు. మరి నేను అన్న పరిచయం చేసుకున్నాను. నా బీసీల కోసమే నా జీవితం, బీసీల కోసమే నేను నిరంతరం పోరాటం చేస్తున్నాను. ఎన్నో సభలలో ఎక్కడ జరిగినా ముందుంటాను అన్న అని చెప్పి అందరికంటే ముందే వచ్చిన అన్న మరి అన్న మానయ్య గారిని మాట్లాడతారు. ముఖ్యంగా ఈ బీసీ మూవ్మెంట్ అనేది మన సంజయ్ గారు మేము వారాలు ఉన్నప్పుడు అయితే సర్వీస్ ఉన్నప్పుడు నేను
తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను మొదలు నిర్మాణ సమితికి 100% ఎప్పుడో కాంగ్రెస్ నేషనల్ వాళ్ళు పనిచేసినటువంటి స్టిక్కర్లు అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కులం ఏదైనా బీసీ జేబీసీ జేజేబీసీ అనే విధానం ఢిల్లీ వరకు చేరుకుంటేనే అప్పుడు మనం అయితే ప్రతి కులం ప్రతి కులాలు థ్యాంక్ యూ ఏదేమైనా లేట్ అయినా కానీ తొందరగా మేము అనుకున్నాం నిన్ననే మెసేజ్ కూడా జరిగింది అయినా కానీ అన్ని కుల సంఘాలు వచ్చిన ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ముఖ్య అతిథి అన్న జాదా శ్రీనివాస్ కూడా మాట్లాడతారు. ఈ సమావేశానికి అతి తక్కువ సమయంలోనే ముఖ్యమైనటువంటి కుల సంఘాలు బీసీ సంఘాలు ఆయన బయటికి పొమ్మన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అయినటువంటి అన్న ఉదారం గణేశారాయణ గారు, అదేవిధంగా అన్న మొన్ననే గౌడాశ్వర ఎన్నికల్లో ప్రజా ఆమోదంతో ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో గౌడ సంఘానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి అన్న పల్లె లక్ష్మణ గారు, అదేవిధంగా బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్ గారు, అన్న మనందరికీ మార్గదర్శి అయినటువంటి గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏ మల్లన్న గారు, అదేవిధంగా అన్న బీసీ హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న పాండ్రంగాచార్య గారు, నేరు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్న లింబాద్రి వీరన్న గారు, ఇంటి పేరు వస్తలేదు వీరన్న, అదేవిధంగా బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడైనటువంటి అన్న వారాల సిద్ధన్న గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడైనటువంటి అన్న రామాంజనేయులు గారు, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకర శ్యామ్ గారు, అన్న మానన్న గారు, గోయ సంఘం జాతీయ అధ్యక్షుడు అన్న గోకన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనందగౌడ్ గారు, ముఖ్యంగా ఎప్పటి నుంచో గౌడుల గురించి ఒక వీరన్న స్ఫూర్తితోటి పోరాటం చేస్తున్నటువంటి అన్న వెంకటే విజయ్ కుమార్ గౌడ్ గారు, ఎంపీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణేశారు గారు, అదేవిధంగా మా మిత్రుడు మా పక్కన ఊరైనటువంటి మిత్రుడు సోషల్ జస్టిస్ పార్టీ నాయకుడు బీసీ నాయకుడు అయినటువంటి గోగు వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుక్కచెల్ల శ్రీనివాస్ గారు, మిగతా అదేవిధంగా బీసీ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బైరశేఖర్ గారు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ గారు, మా సోదరిమణి మా కుటుంబ సభ్యులైనటువంటి సువర్ణ సాగర్ గారు, మహిళా సంఘం సగర ఉపర సంఘం రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి సువర్ణ సాగర్ గారు, అదేవిధంగా బత్తి రాజు గారు, నాగరాజు గౌడ్ గారు, పానగంటి విజయ్ గారు, జాదర విజయ్ గౌడ్ గారు, కొండ సునీల్ గారు, చాలామంది నాయకులు, రాజేష్ గారు, చిన్న గారు, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ మేరు గారు, అందరికీ ఇంకా గౌరవ పాత్రికేయ సోదరులందరికీ మాట్లాడి వెళ్ళిపోయినటువంటి కుల సంఘాల మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన దగ్గర హైదరాబాద్లో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహించబోతున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది జాతీయ ఓబీసీ మహాసభ కాదు, ఇది మన బీసీలకు ఒక జాతీయ పండుగ. 2 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రపంచ తెలుగు మహాసభలు అద్భుతంగా నిర్వహించిందో, ఏ విధంగా అయితే ఒక పండుగ వాతావరణం చేసుకున్నారో, ఇప్పుడు కూడా ఇది ఒక బీసీ కులాల పండుగగా చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నేను కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించింది. ఇది ఫెయిల్ అయితే నా ఒక్కరి మీద ఏం రాదు. ఇక్కడ 56% ఉన్న బీసీల మీద వస్తుంది, అన్ని కులాల మీద వస్తుంది. ఇప్పటికే ఐక్యత లేదని, కులాల వారికి విడిపోయని చెప్పి మనకు రావాల్సినటువంటి స్కీములు కానీ, రావాల్సిన రిజర్వేషన్లు కానీ, రావాల్సిన ఫలితాలు కానీ ఎవరు కూడా మనం లెక్క చేయడం లేదు. ఎందుకంటే వీళ్ళు బీసీలలో 112 కులాలు, వీళ్ళు ఉసిరిగాయ ముద్ద లాంటి వాళ్ళు. గుడ్డలు కట్టినంతసేపు ఒక దగ్గర ఉంటారు, విప్పిన తర్వాత ఎక్కడ ఉసిరిగాయ
మిగతా 28 రాష్ట్రాలకు మన ఐక్యతను చాటుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం కనుక అవకాశం వచ్చినప్పుడు మనం నిరూపించుకోకపోతే భవిష్యత్తులో కూడా ఇప్పటికే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీసీ ఉద్యోగంలో పనిచేయడానికి మిత్రులు ఎవరు సహకరిస్తలేదు. ఎందుకంటే అన్న మేము ఇంత మా ఫ్యామిలీని వదిలిపెడుతున్నాం, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం, అదేవిధంగా మా యవ్వనాన్ని కోల్పోతున్నాం, పొద్దున్న లేస్తే నైట్ 12 దాకా బీసీ అని పోరాటం చేస్తున్నాం. కానీ ప్రజలు మాత్రం పచ్చనోటు తీసుకొని బీరు గుడ్డి తీసుకొని నోటుకు ఓటేస్తున్నారు. మరి ఇంత కమర్షియల్ అయినప్పుడు రేపు మా భవిష్యత్తు ఏంటి, మేము ఏ రకంగా ఈ ఉద్యోగంలో గెడ్డాగలుగుతాం, మా భవిష్యత్తు నేను చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంటే ఎందుకు వస్తుంది ఆ ప్రశ్న అంటే ఇవాళ వరుసగా 6 నెలల నుంచి సర్పంచ్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, ఎంపీడీసీ ఎన్నికలు, ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు ఈ రాష్ట్రంలో 6 నెలల సంది ఎలక్షన్లు కలెక్షన్లు ఏమీ లేదు, ఇదే జరిగిపోతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఎలక్షన్లో ఈ మన బలహీనతను ఆసరా చేసుకుని రాజకీయ పార్టీ బిర్యానీ కొట్టాలకు మన ఓటును సారబుద్ధికి అదేవిధంగా పచ్చ నోట్లకు ఇవాళ కొనుగోలు చేసిన సందర్భంలో కూడా ప్రజాసేవ కోసం నిస్వార్థంగా పనిచేసేటువంటి కుల సంఘాలు కానీ నిస్వార్థంగా పనిచేసినటువంటి బీసీ సంఘాలు కానీ కొద్దిగా సెట్ బ్యాక్ అని వెనుక ముందు ఆడుతున్నారు. అసలు ఏంటి ఇట్లా నిజంగా సర్వీస్ చేస్తున్నది ప్రజలు గుర్తిస్తారా గుర్తించరా. కానీ ఖచ్చితంగా ఇది పీక్ స్టేజ్కి వచ్చింది. రేపు ఖచ్చితంగా 2023లో ఎవరైతే ప్రజల కోసం చేస్తారో, ప్రజలకు ఉంటారో, ఎవరైతే సామాజిక ఉద్యమాలు ఉంటారో వాళ్ళే చట్టసభల కోసం తప్ప ఫామ్ హౌస్లు ఉన్నోళ్ళు, పాలి హౌస్లు ఉన్నోళ్ళు, అదేవిధంగా ఫార్మసీలు ఉన్నోళ్ళు, కోళ్ళ ఫార్ములు ఉన్నోళ్ళు, ఇండస్ట్రీలు ఉన్నోళ్ళు ఎవరు కూడా రారు. ప్రజలకు ఆ చైతన్యం వస్తుంది. ఎందుకంటే తాత్కాలికమైనటువంటి కొంత ప్రజల్ని మ్యానిపులేట్ చేయొచ్చు కానీ దీర్ఘకాలికంగా చేయలేదనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ జరిగేది ఏంటంటే దేశంలో మొదటిసారిగా ఈ ఆల్ ఇండియా ఓబీసీ మహాసభ మొదటిసారిగా నాగపూర్లో జరిగింది, రెండోసారి ఢిల్లీలో జరిగింది, మూడోసారి మహారాష్ట్రలో జరిగింది, 4వసారి ఇక్కడ మన హైదరాబాద్ జరుగుతుంది. మేము ఢిల్లీలో జరిగినప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి 520 మంది పోయాము. 520 మందిని బీసీ కడవ వేసుకుని బీసీ జెండా భుజం మీద పెట్టుకుని పోతే అన్ని రాష్ట్రాలలో ఆ రోజే ఎవరి అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన బీసీ నాయకులు అంటే అన్ని శంకర్ సార్ అన్ని రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం చాలా బలంగా ఉన్నది, 520 మంది ఢిల్లీకి రావడం ఏంటి అని చెప్పి ఆ రోజు నుంచి వాళ్ళు డిసైడ్ చేశారు. వాళ్ళు ఆ తర్వాత ఢిల్లీ తర్వాత ముంబైలో వెళ్ళడం జరిగింది. ముంబైలో కూడా అద్భుతంగా చేశారు. ఆ చేసినప్పుడు ముంబైలో చేసినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా వచ్చారు. అద్భుతంగా ముంబైలో కూడా జాతీయ మహాసభ పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ కూడా మన మీద ఏంటంటే వాళ్ళకు విశ్వాసం ఎక్కువ. అన్ని రాష్ట్రాల్లో కలిసి హైదరాబాద్కి వచ్చి ఈసారి 4వ జాతీయ మహాసభ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలి, మొదటగా హైదరాబాద్లో నిర్వహించాలని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అందులో మన బీసీ సంఘం బీసీ కులాల మీద ఈ రాష్ట్రంలో ఈ బీసీల జనాభా 60% పైగా ఉన్నది, సామాజిక చైతన్యం ఎక్కువ ఉన్నది. మీరు ఢిల్లీకే 520 మంది వచ్చారు. కాబట్టి ఈ జాతీయ మహాసభ నిర్వహించే బాధ్యత మీ మీద పెడుతున్నామని చెప్పి మన మీద పెట్టి మహాసభ నిర్వహణ కమిటీ చైర్మన్గా 22 రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి మన ఈ హైదరాబాద్కి వచ్చి ఎన్నిక చేసి పోవడం జరిగిందని చెప్పి సందర్భం చేస్తున్నారు. ఏ రోజైతే ఈ బాధ్యత మన మీద పెట్టారో ఈ బాధ్యత మామూలు బాధ్యత కాదు. ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాలంటే గణేశాన్ని కొద్దిగా అరుస్తున్నాడు, కానీ ఒక మహాసభ పెట్టాలంటే ఇలా ఎంత కష్టమవుతుందంటే మనలోని ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టలేదు. ఫోన్ చేయగా మన సోదరుడు వస్తాడు, వచ్చిన తర్వాత ఫోన్ వస్తుంది, బయటకు వెళ్తాడు, లోపలికి వస్తాడు, ఇంకో ఫోన్ వస్తుంది, ఇంటో పోతాడు, ఒకరికి మధ్య రాగానే ఇంకో ఫోన్ వస్తుంది, మధ్య నుంచే వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వాళ్ళు 10 గంటలకు వస్తారు, వాళ్ళు 12 గంటలకు వస్తారు, వాళ్ళు లాస్ట్కి ఎన్నికకి వస్తారు. కాబట్టి ఇలా మనం ఇప్పుడే ఒకటే పిలుపు, ఈ మహాసభ నినాదం ఒకటే, వృత్తులు వేరైనా మా నెత్తులు ఒకటే అని చెప్పి ఒక స్లోగన్ తీసుకున్నాం. ఎన్ని వృత్తులను బట్టి బట్టలు వృత్తున్నారు కాబట్టి రజకులు అన్నారు, ఇప్పుడు అదేవిధంగా బంగారు కడుతున్నారు కాబట్టి సగవులు అన్నారు, అదేవిధంగా వేటాడుతున్నారు కాబట్టి గోయలు అన్నారు, అదేవిధంగా తాళెత్తున్నారు కాబట్టి గౌళ్ళు అన్నారు, అది చేపలు కడుతున్నారు కాబట్టి మత్స్యకారులు అన్నారు, గొర్రెలు కర్మ చేస్తున్నారు కాబట్టి బంగారం చేస్తున్నారు కాబట్టి విషబ్రహ్మణులు అన్నారు. ఇవాళ రకరకాలుగా ఏ కులా వృత్తిని బట్టి మాత్రమే కులం వచ్చింది తప్ప మన ఫస్ట్ టైం కులాలు రాలేదు.
కాబట్టి అందుకనే ఈ స్లోగన్ ఒకటే, వృత్తులు వేరైనా మా నెత్తులు ఒకటే అనే నినాదంతోటి ఈ జాతీయ మహాసభ నిర్వహించబోతున్నాం. ఈ జాతీయ మహాసభ చరిత్ర సృష్టించాలి. మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెట్టినా కూడా హైదరాబాద్లో పెట్టినంత సక్సెస్, హైదరాబాద్లో పెట్టినటువంటి విజయం ఇక ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదనే విధంగా మనం నిర్వహించాల్సిన కార్యక్రమం ఉంది. మనం నిర్వహిస్తే ఇక్కడ 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, పార్టీలు ప్రభుత్వాలు మన బలాన్ని, మన ఐక్యతను గుర్తిస్తాయి. 2, మనకు ఒక రాజకీయ పునాది ఏర్పడతాం. ఈ చాలా మంది మళ్ళీ అంటాడు, పార్టీ పెట్టండి, ఆ పార్టీ పెట్టి తట్టాపారా గుర్తు తీసుకోండి, మనం ముందుకు వెళ్ళిపోదామంటాడు. కానీ ఈ రోజు నుంచి నేను అందుకనే ఈ జాతీయ మహాసభకు సుద్దాలతోటి ఒక పాట రాయించాం. ఆ పాట మీరు దయచేసి వినాలి. ఎందుకంటే మన సోదరులు పైసా ఖర్చు లేకుండా ప్రచారం చేసేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. నేను ఒక పాట పోస్ట్ పెడితే మనం ఎంతమంది ఉన్నాం? ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఉన్నాం. ఫేస్బుక్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 లక్షల మంది ఉన్నారు. 10 లక్షల మంది షేర్ పెట్టి 1 కోటి మంది చూస్తారు. కానీ మనోడు కనీసం ఫేస్బుక్లో పెట్టిందో, సోషల్ మీడియాలో పెట్టిందో షేర్ కూడా కొట్టడానికి ఇలా సాహసించడం లేదు. కాబట్టి ఈ బీసీ భావజాలం పోవాలంటే, మనకు ఒక బీసీ పార్టీ రావాలంటే, రేపు భవిష్యత్తులో 2023లో ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఒక గౌరవులు, ఒక కులకుమ్మలు, ఒక మత్స్యకారులు, ఒక సగరోపరులు, ఒక బోయలు, ఒక భక్తచారులు, ఒక నేత కార్మికులు, అదేవిధంగా ఇవాళ ఒక మేరు సోదరులు, ఇవాళ ఒక కుమ్మర్ సోదరులు, రజక సోదరులు, వీళ్ళందరూ విశ్వబ్రాహ్మణ సోదరులు చట్టసభలో అడుగు పెట్టాలంటే ఈ జాతీయ మహాసభే రేపు కీలకంగా ఆలోచన చెప్పి సమర్పిస్తున్నాం. ఈ బిల్డింగ్ కట్టాలంటే ఈ బిల్డింగ్ మనకు పైన గోడలు మాత్రమే కనపడుతున్నాయి. కానీ ఈ బిల్డింగ్ నిలబడడానికి కింద ఉన్నటువంటి పునాదాలు మనకు ఉండలేదు. రేపు కూడా బీసీలో ఒక రాజకీయ పార్టీ రావాలన్నా, బీసీలో ఒక రాజకీయ శక్తిగా అవతరించాలన్నా రేపు జాతీయ మహాసభ యొక్క పునాదరాయిగా ఏర్పడుతుందని చెప్పి సందర్భం చేస్తున్నాం. మీరు కొంతమంది మీ రాజకీయ పార్టీ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇల్లు లేనప్పుడు కిరాయికి ఉంటాం, అది సహజం. ఇల్లే లేనప్పుడు నువ్వు ఉండగంటే కిరాయికి ఉంటాం. మన సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఇంటికి మనం గృహప్రవేశం చేస్తాం. కాబట్టి ఇప్పుడు వివిధ రాజకీయ పార్టీలలో ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినా, టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టినా, బీజేపీ మీటింగ్ పెట్టినా మన వాళ్ళు ఏం చేస్తారంటే మన ఊరికి, మన మండలానికి బండి పంపించకపోతే ఆ పార్టీ నాయకులకు ఫోన్ చేసి తిరుగుతుంటారు. ఏమరా కాంగ్రెస్ పార్టీని నీ తాత జాగిరి అనుకుంటావా, టీఆర్ఎస్ పార్టీని నీ అయ్య జాగిరి అనుకుంటావా, బీజేపీ పార్టీని నీ జాగిరి అనుకుంటావా, మాకు బండిని పంపలేరు, నిజాకాలంలో మీటింగ్ పెట్టామట మేము కూడా వస్తుంది కదా అని చెప్పి మనోళ్ళు ఫోన్ చేసి వాళ్ళని ఏ రాజకీయ అగ్రకుల రాజకీయ పార్టీ నాయకులు ఫోన్ చేసి అడుగుతున్నారు. మనం బీసీ మీటింగ్ పెట్టామనుకో, అరే అమ్మ శ్రీనివాస్ కూడా అస్తిత్వం కోసం పెట్టిండు, ఆయన ఎదగడం కోసం పెట్టిండు తప్ప మాకేం వచ్చిందా, ఆయన పోతెంత పోలేంట అని చెప్పి ఫస్ట్ నెగిటివ్ ఆలోచన చేస్తారు. ఆ నెగిటివ్ ఆలోచన చేసి మనం రకరకాల కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ సమీకరించి మీటింగ్ సక్సెస్ చేసినాం అనుకో, ఆయన ఏమంటే అరే మీటింగ్ అంటే బీసీ అంటే గ్రౌండ్లో లేదా, మొత్తం వాడ చూస్తే వీకే చూస్తే వాళ్ళే ఉన్నారు, శ్రీనివాస్ కూడా నాయకత్వం వహిస్తాడా, బీసీలు అంటే మేము అందరం 112 కులాలు ఉన్నాం కదా, మమ్మల్ని అందరూ ఇన్వాల్వ్ చేయాలి కదా, ఆయన ఇంట పెట్టిందని సక్సెస్ అవుతాడు. ఓవేళ పేరెంట్ అనుకో, అరే ఎవరు ఇచ్చేది ఇస్తారా భయ్, బీసీలో ఇచ్చేది తీసిండు, మొన్న టీఆర్ఎస్ భవన్ పోతే మీటింగ్ ఫెయిల్ అయిందంట, నా ఇచ్చేది పోయి నాడు మాట్లాడితే, రేపు గాంధీ భవన్ పోతే బీసీ మీటింగ్ ఫెయిల్ అయిందంట, మా ఇచ్చేది తీసిండు, బీసీలో ఇచ్చేది తీయడానికి మీటింగ్ పెట్టినా అంటారు. అంటే రకరకాలుగా మనం ఒక సోషల్ కాన్సెప్ట్ లేకుండా మనకు ఒక అమాయకత్వం ఉండి, భావనరికల నుండి అనేక రకాలుగా ఆలోచిస్తారు. కాబట్టి అట్లాంటి ఆలోచించే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ రాజకీయ పార్టీలకు 99 సార్లు పోండి, నేను వద్దంటలేదు. మన రాజకీయ పార్టీ వచ్చినప్పుడు మనం చూసుకుందాం. కానీ ఒక్కసారి మన జాతీయ అస్తిత్వం కోసం జరిగేటువంటి ఇట్లాంటి మీటింగుల్లో మన అస్తిత్వానికే సవాలైనప్పుడు, మన ఆత్మ గౌరవానికే సవాలైనప్పుడు, ఈ దేశంలో బీసీల ఇజ్జత్ నిలబెట్టడానికి ఒక సవాలైనప్పుడు ఆ సవాల్ని స్వీకరించి మనం ఇలా వేల మంది ప్రతినిధులను ఏ సమయం అయితే చెప్పారో ఆ సమయంలో లోపల మనం ఈ సభను వేల మందిని తరలించి విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భం చేస్తున్నా. ఎందుకంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క కులాల సమస్య చెప్పుకుంటూ పోతే నా కులం సమస్య అంటే నా కులం సమస్య, ఇవాళ విప్పితే భారత చెప్తే రామాయణం కులాల చరిత్ర, అన్ని బాధలు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి. కానీ
ఈ అన్ని బాధలు పోవాలంటే, ఈ కష్టాలు పోవాలంటే ఏ విధంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, ఏ విధంగా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే కుల సంఘాల నాయకులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఇవాళ వేస్తవారం అంటే ఇంకొక 6 రోజులు కూడా లేదు, మధ్యన 5 రోజులు మాత్రమే, బుధవారం నాడు మీటింగ్. కాబట్టి గణేష్ అన్నని మనం 3 రోజుల అసలు మీటింగ్ పెట్టమంటున్నా, పాపం జనం తీర్చలేకుండా ఉండు. కాబట్టి ఈ రోజున కనీసం అన్నకి సమయం ఈరోజు పెట్టాడు. ఇవాళ 5 రోజులు ఉంటుంది. ఈ 5 రోజులలో మనం కనీసం ఈ పోస్టర్లు కరపత్రాలు పంపిస్తాం. ప్రతి కుల సంఘం ఆఫీసులో పోస్టర్లు కరపత్రాలు రిలీజ్ చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఒకటి. రెండోది, అన్ని కుల సంఘాల సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఈ జాతీయ మహాసభ ఇది మనది ఒక పండుగ లాంటిది. కాబట్టి ఇదందరూ మనమందరం విధిగా ప్రతి ఒక్కరూ జయప్రదం చేసుకోవాలనే ఒక సందేశాన్ని చాలా కఠినంగా మీరు తప్పకుండా రావాలి, సంఘంలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ రావాలని చెప్పి సోషల్ మీడియాలో పెట్టండి. మూడోది, మీరు పర్సనల్గా ఫోన్లు చేయడం, జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు సమాచారం ఇవ్వడం, కాన్స్టిట్యూన్సీ వరకు కూడా సమాచారం ఇవ్వగలిగితే అందరూ కలిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం బీసీ సంఘం, మనకు రాజకీయ పార్టీ లేదు, ఇల్లు ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎంపీ లేడు, అదేవిధంగా ఓ సర్పంచ్ లేడు. బీసీ ఉద్యమం చేయాలంటే మీకు అందరూ తెలుసు, మొన్న సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్ జరుగుతుంటే హైకోర్టులో కేసు వేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల రిజర్వేషన్ జరుగుతుంటే హైకోర్టులో కేసు వేశారు. అదేవిధంగా 2 కేసులు కాకుండా ఒక పోరాట రూపాన్ని తీసుకున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం, అఖిలపక్ష పార్టీల మీటింగ్ పెట్టాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టాం, ఇలా అనేక రకాల ప్రెస్ మీట్ పెట్టాం, అనేక ఉద్యమ కార్యక్రమాలు తీసుకున్నాం. మీకు తెలుసు, ఒక కార్యక్రమం చేయాలంటే, ఈ కార్యక్రమం చేయాలంటే ఈరోజు 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. ఈ 1 లక్ష రూపాయలు రావాలంటే ఇలా నానా కష్టాలు పడవలసిన అవసరం ఉంది. మనం ఇంకుంటే పేరు పైన పడుతుంది. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సినటువంటి బాధ్యత లేదు. ఎందుకంటే మన కడపలో ఒక సోదరుడు చెప్తున్నాడు, అన్న ఒక పటేల్ దగ్గర పోయినా, అన్న బండి పెట్టు మేము చదువుకి వెళ్ళి వస్తాము అంటే, ఆ పటేల్ చూసి కడపత్రం చూసి తెల్లదొరల పాలన పోయింది, నల్లదొరల పాలన వచ్చింది అన్న కదా, మరి నల్లదొరలు అంటే మేమే కదా, మేమే తీయాలి అంటే ఎవరు కూడా అగ్రవర్ణాలు అగ్రకులాలు మనకు సహకరించరు. మన దానికంటే ఉన్నోళ్ళు కాస్త కూస్తో కొంత వనరు సమకూర్చగలిగిన వాళ్ళేమో అగ్రవర్ణ నాయకుల చుట్టూ, అగ్రవర్ణ పార్టీల చుట్టూ తిరుగుతారు. మన దగ్గరికి వచ్చేది ఎవరంటే, మన దగ్గరికి వచ్చే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఉన్నోడు, ఆకలి మాల ఉన్నోడు, స్కాలర్షిప్ కోసమో, ఫీజు రియంబర్స్మెంట్ కోసమో, హాస్టల్ సీట్ కోసమో, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టుకుంటునో, అగ్రవర్ణాలు దాడులు చేస్తానో, లేకపోతే రకరకాలుగా అంచువేయబడి ఇబ్బందులు పట్టుకుని మన దగ్గరికి వస్తాడు. కాబట్టి వాళ్ళకే మనం భోజనం తెప్పించి ఉంటా పసికిరించి పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ వనరులు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా రాజకీయ పార్టీలు మీకు తెలుసు, ఓ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టాలంటే వాళ్ళు బిల్లులు పెట్టాలన్నా, జాతీయ మీటింగ్లు పెట్టాలన్నా, నిజాంకాలు పెట్టాలన్నా, కొందరికాలం పెట్టాలన్నా వాళ్ళకి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళ క్యాడర్ ఉంటుంది, ఒక పార్టీ ఉంటుంది, వాళ్ళకు ఒక భవనం ఉంటుంది, వాళ్ళకు ఒక వనరులు ఉంటాయి, వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మనకు అట్లాంటి నెట్వర్క్, అట్లాంటి వనరులు లేవు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఏంటంటే, ఈరోజు రాజకీయ పార్టీలు ఏం చేసేదంటే, ఇవాళ బండితో పాటు బండి పంపించి, బండితో పాటు గుడ్డి పంపించి, గుడ్డితో పాటు పోయేటప్పుడు పచ్చళ్ళు పెడితే తప్ప ఏ రాజకీయ పార్టీల మీటింగ్ కూడా విజయవంతం కావట్లేదు. కానీ ఇక్కడ మన జాతీయ మీటింగ్కు ఖచ్చితంగా ఇంటికి ఒకరు, అదేవిధంగా ఊరికి ఒక బండి కదిలి వస్తే తప్ప మన మీటింగ్ సక్సెస్ కాదు. కాబట్టి దయచేసి ఉన్నటువంటి నాయకులు, ఇంకా రానటువంటి నాయకులకు కూడా మనం ఫోన్ చేసి చెప్తాం. గణేశాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక 5 రోజులు మిగతా పనులు దూరం చేసుకో, ఇచ్చేది వెళ్ళక మన ఇచ్చేది రాదు. కాబట్టి గుండె ఎత్తేసినాక 1 లక్ష రూపాయలు పెడితే మన పొందరాదు కలిగిపోయినాక. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మీటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. కాబట్టి రానటువంటి కుల సంఘాలను ఎవరైతే ఉన్నారో కుల సంఘాలకు ఫోన్ చేసి ఈ ఆర్గనైజ్ చేయడం, ఇప్పుడు వచ్చినటువంటి కుల సంఘాలు దయచేసి ప్రెస్ మీట్ మీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, పోస్టరైజేషన్ చేయడం, సో అదేవిధంగా సోషల్ మీడియా ప్రచారం చేయడం, మీరు స్వతహాగా ఫోన్ చేసి చెప్పితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, లాస్ట్ విషయం, ఇలా మీటింగ్ పెడుతున్నామని చెప్తే నేను 11 గంటలకే మీటింగ్ కార్యక్రమం అని చెప్పాను. ప్రెస్ వాళ్ళకి 12 ఉంటుందని చెప్పాను. ప్రెస్ వాళ్ళు 12 గంటలకు వచ్చారు, కానీ మన నాయకులు మాత్రం రావట్లేదు. ఎందుకంటే వస్తున్నామంటే నేను మధ్యాహ్నం ట్రాఫిక్ పోయినా, అక్కడ ఇక్కడ, కానీ అది జాతీయ మహాసభ.
10 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రానికి వచ్చారు, ఏ కులము, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ హోదాలు అని చెప్పి ఆ డెసిగ్నేషన్తో సహా రిజిస్ట్రేషన్ ఉంటుంది. అదేవిధంగా 10 నుంచి 11 గంటల వరకు అద్భుతంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళా నైపుణ్యాలు, గంగిరెద్దులు కానీ, లేకపోతే ఒగ్గు కథ కానీ, బాలసంతులాట కానీ, తర్వాత ఎన్ని రకాలైనటువంటి మన తెలంగాణలో సాంప్రదాయ కళలు ఉన్నాయో, అదేవిధంగా నాటకాలు ఉన్నాయో, ఆ నాటకాలను కరెక్ట్ 10 గంటల నుంచి 11 గంటలకు వేయడం జరుగుతుంది. కరెక్ట్ 11 గంటలకు జాతీయ మహాసభ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఆ జాతీయ మహాసభ జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు ఆ రకంగా మనం 11 కరెక్ట్ 9 బ్రేక్ఫాస్ట్ చేయకపోతే 8 గంటల నుంచి 9 గంటలకు రావచ్చు. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ చేసినందుకు 9 గంటల నుంచి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా లేట్ అయినా కూడా కనీసం 11 గంటల వరకు అయినా రావాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టారు. ఎందుకంటే ఇది తెలంగాణ సభ కాదు. ఇప్పుడు వస్తే కనీసం ఒక దగ్గర పిలుస్తాడు, నేను ఒక దగ్గర పిలుస్తాను. ఆయన చేతి చెప్తాం, ఆయన కూర్చి చెప్తాం. ఎందుకంటే లేటుకు వచ్చినా కూడా అరే పెద్ద ఆయన లేటుకు వచ్చినా కూడా పుస్తకం గౌరవిస్తాం. అది జాతీయ సమావేశం కాబట్టి ముందే ఫిక్స్ అయి ఉంటుంది. పేర్లు కానీ పాసం కూడా మా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనందన్న పాసం ఇచ్చాడు. జనరల్ పాసం, విఐపి పాసం ఇచ్చాడు. కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులకు, బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులకు విఐపి పాసం ఉంటాయి. అదేవిధంగా మన బీసీ శ్రేణులకి ఎంట్రీ పాస్ ఉంటాయి కాబట్టి పాసం కూడా మన కుల సంఘాల ఆఫీసులకు పంపిస్తాం. ఆ పాసం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొక అవకాశం ఏంటంటే ఇవాళ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పెట్టుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. www.tsbcwa.com అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేరు నమోదు చేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ చాలా సిస్టమేటిక్గా నేను చెప్పాను. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సాయంత్రం 6 గంటలకు వస్తారు. వాళ్ళు కరెక్ట్ మీటింగ్ ప్రాంగణానికి 8:30కి చేసుకుంటారు. మనం ఇవాళ వచ్చినట్టు ఆ రోజు 12 గంటలకు 1 గంటలకు వస్తే దయచేసి పరువు పోతుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణలో రాకపోతే 12-1 గంటల తర్వాత వచ్చినా మనం ఉండాలి. కాబట్టి అట్లాంటి పని చేయకండి. జాతీయ సమావేశం కాబట్టి కొంత జాగ్రత్తలు, సూచనలు పాటించండి. 8 గంటలకు వస్తే చాలా సంతోషం, 9 గంటలకు వస్తే ఇంకా కొన్ని సంతోషం, 10 గంటలకు వస్తే మామూలు సంతోషం, 11 తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రం అసలు సంతోషం ఉండదు. ఈ బీసీ జనాభా లెక్క ఎక్కడైతే దేశం లేదో వచ్చినా రాకుండా జనాభా లెక్క లేనట్టే ఉంటుంది. కాబట్టి ఇవాళ నిజాం కాలేజీలో ఒక మీటింగ్ పెడితే, బీసీ మీటింగ్ పెడితే ఇదే జరిగింది. మనోళ్ళు ఏమో తెలంగాణ నుంచి లేట్గా 4 గంటలకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పొద్దునే 11 గంటలకు వచ్చారు. లాస్ట్కు 10 పోలీసు వాళ్ళ కంట్రోల్లో పోయింది స్టేజ్. మా వాళ్ళు పిలువు అన్నా కూడా పోలీసు వాళ్ళు ఆయన నడవై చాలా స్టేజ్ వెళ్ళిపోయి కూలిపోతుంది. విఐపీలు వచ్చారు, మీ ఆయన నడవని చెప్పి మెడల్ బయటకి వేసి. కాబట్టి అట్లాంటి అవకాశాలపై గందరగోళమైన పరిస్థితి కాకుండా చాలా శాంతియుతంగా తెలంగాణలో బీసీలు ఎంత ఐక్యతతో, క్రమశిక్షణతో అద్భుతంగా సక్సెస్ చేశారు. ప్రతి మీటింగ్ పెట్టినట్టుగా భారతదేశంలో ఈ సమాజం సజీవంగా బతికిన రోజులు తెలంగాణలో ఏ విధంగా అద్భుతంగా జాతీయ మహాసభ నిర్వహించారో మనం కూడా అదే విధంగా నిర్వహించాలనే ఒక స్ఫూర్తి నింపుకునే విధంగా ఈ మహాసభ నిర్వహిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పైన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవచ్చు.